దీనికి ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి సర్ఫేస్ వాటర్, రెండు అండర్ గ్రౌండ్ వాటర్. భూమిని ఒక రిజర్వాయర్గా మనం కన్వర్ట్ చేయగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ రిసోర్స్. పైన ఎంతవరకు వస్తే అంతవరకు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు 3 meters లోపల ఉండేది దగ్గర 35% ఉంది యాజ్ ఆన్ టుడే. 3 to 8 meters 35.4. ఒరిజినల్గా ఈ 3 to 8 అనేది మ్యాక్సిమం పీక్లో రావాలా. దట్ ఈజ్ అవర్ డిజైన్. పీక్లో అంటే ఏప్రిల్కి మళ్ళా నెక్స్ట్ రెయినీ సీజన్కి వచ్చే కొద్దికి 8కి రావాలి. ఇప్పుడే 3 to 8కి వెళ్ళాం. ఇది 35.4 ఉంది. 8 to 20 21.4, మోర్ దెన్ 20 8.1. 49 మండల్స్ 2552 విలేజెస్ స్ట్రెస్ విలేజెస్గా ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ స్ట్రెస్. ఇప్పుడు మీ ఫోకస్ అంతా దీని మీద ఉండాలి. ఎయిదర్ చెక్ డ్యామ్స్, సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఆర్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్, లేకుంటే ఫామ్ పాండ్స్, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి గ్రౌండ్ వాటర్ది కానీ ఈ 30% రీఛార్జ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టగలిగితే ఈ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. దట్ ఈస్ ది ప్రియారిటీ. దీనికి నరేగాలో మీకు డబ్బులు ఖర్చు పెట్టడానికి మోస్ట్ ప్రిఫర్డ్ వర్క్స్ వచ్చి వాటర్ కన్జర్వేషన్ వర్క్స్. మీరందరూ కూడా ఈ మండలాలు ఎక్కడొస్తాయి తీసుకొని మీ డిస్ట్రిక్ట్స్లో కలెక్టర్స్ యొక్క ఎఫిషియన్సీ అటు వన్ స్టేజ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఒక్క జిల్లాలోనే 7-8 lakh ఫామ్ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేశాం. దానివల్ల చాలా బెనిఫిట్ వచ్చింది. మళ్ళీ దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కల్చర్ని మళ్ళీ తీసేశారు. ఈరోజు కర్నూలు కానీ అనంతపూర్ కానీ ఈరోజు జిఎస్టిపిలో టాప్ 5-6కి వచ్చాయంటే అక్కడ వాటర్ ఉంది కాబట్టి హార్టికల్చర్ వచ్చింది, ఎకానమీ బిల్డప్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు మ్యాక్సిమం ఫోకస్ చేసి ఏ విధంగా చేస్తారో వర్కౌట్ చేయండి. నెక్స్ట్ 1 or 2 సీజన్స్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఎట్టి పరిస్థితిలో కూడా మ్యాక్సిమం రెయినీ సీజన్ బిగినింగ్ 8 meters ఉండాలి. దట్ ఈజ్ అవర్ గోల్. మామూలు పీరియడ్లో అయితే 3 meters ఉంటే ఈ 5 meters కానీ వాడుకుంటే అది ఐడియల్ సిచ్యువేషన్. దీనికి కావాల్సినటువంటి నదుల అనుసంధానం ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్, బట్ హౌ టు మేక్ ఇట్ అనేది కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇటు మన రిసోర్సెస్, ఈవెన్ ఇఫ్ నెసరీ హ్యామ్ మోడల్, ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఎవరన్నా వస్తే వాళ్ళు కూడా చేయగలిగితే కూడా వర్కౌట్ చేస్తున్నాం. అది తొందరలోనే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైతే దగ్గర 1 lakh crores అవుతుంది. గోదావరి పోలవరం పూర్తి అయ్యే లోపలనే పోలవరం నుంచి నేరుగా కృష్ణాకి తేవడం, కృష్ణా నుంచి బొల్లాపల్లి నాగార్ సాగర్ ముందు తీసుకురావడం, అక్కడ ఒక రిజర్వాయర్ కట్టడం, అక్కడి నుంచి నేరుగా బనకచర్ల రిజర్వాయర్కి తీసుకెళ్ళాలి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి తీసుకెళ్తే అక్కడి నుంచి ఆల్ సిస్టమ్స్కి వెళ్ళిపోతుంది. అటు రాయలసీమలో నగిరి, గాలేరు, తెలుగు గంగ, హంద్రి నీవా, ఆల్మోస్ట్ ఆల్ కేసీ కెనాల్, ఆల్ ప్రాజెక్ట్స్కి వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి నేరుగా సోమశిల, మళ్ళీ కందలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్ట్ ద్వారా బాలాజీ రిజర్వాయర్, ఇవన్నిటి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ విల్ బి ది అల్టిమేట్ గోల్. ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేద్దాం. అదే మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు పోలవరం నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తుంది. అక్కడి నుంచి అనకాపల్లి నుంచి నెక్స్ట్ ఇయర్కి విశాఖపట్నం వస్తుంది. అంతలోపలనే వంశధార నాగావళి కనెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి ఇది కానీ కనెక్ట్ చేస్తే మొత్తం వంశధార, గోదావరి, పోలవరం, ఇక్కడి నుంచి నేరుగా బనకచర్ల, పెన్నా. దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ ఎయిమ్. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. లెట్ us see ఎంతవరకు మనం చేయగలుగుతామో దాన్ని ఒకటి ప్రాధాన్యత క్రమంలో పెట్టుకున్నాం. ఇక్కడ ఇరిగేషన్కి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది వాటర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. either agriculture
ఇండస్ట్రీ, అదే సమయంలో డ్రింకింగ్ వాటర్. రెండోది రేపు మాట్లాడతాం జల్ జీవన్ మిషన్, అమృత్ కూడా. ఈ రెండు ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని, దట్టు సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని. సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలంటే రిజర్వాయర్స్ నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అదే మాదిరిగా మీరు చేయాల్సిన పని ఆల్ రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ మెయింటెనెన్స్ ఒకటి, అదే సమయంలో గేట్స్ మెయింటెనెన్స్ కూడా. ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేయడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. దురదృష్టం లాస్ట్ 5 yearsలో ఇవి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. కడాన గేటు కొట్టుకోకపోతే గేటు పెట్టడానికి కూడా కాంట్రాక్టర్ రాని పరిస్థితి. దట్ ఈస్ ది క్రెడిబిలిటీ. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అలాంటి జరగకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఈ ఇయర్ మనం కేర్ఫుల్గా చేసాం, అన్ని రిజర్వాయర్లు ఫిల్ చేయగలిగాం. దానివల్ల కొంత ఒక సాటిస్ఫాక్షన్, ఒక వెసులుబాటు వచ్చింది. దగ్గర మీరు చూస్తే శ్రీశైలం నుంచి చాలా వాటర్ డ్రా చేసి సముద్రంలో పోయే నీళ్ళన్నీ కూడా రాయలసీమలో ఉండే అన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేయగలిగాం. సో ఎన్ని డౌట్స్ ఉంటే చెప్పండి, ఆర్ అదర్వైజ్ విల్ డిస్కస్ ఫర్. సార్, కృష్ణా రైట్ బ్యాంక్ కరకట్టకి ఫ్లడ్ డ్యామేజెస్లో బాగా డ్యామేజ్ అయింది సార్. దాన్ని రిస్టోరేషన్ వర్క్ చేయకపోతే నెక్స్ట్ రైనింగ్ సీజన్లో మళ్ళీ భయపడాల్సి వస్తుంది. అది కూడా అది వర్కౌట్ చేయండి. దాన్ని దేంట్లో చేయగలుగుతాము, విల్ టేక్ ఇట్ అప్. పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆల్మోస్ట్ 6 years అయింది సార్. ఆ రైతులకి ఇప్పటి వరకు పేమెంట్ అవ్వలేదు సార్. ఎవ్రీ మండే పీజీఆర్ఎస్కి రెగ్యులర్గా వాళ్ళు వస్తున్నారు సార్. వాట్ ఈస్ ది ఎంత, హౌ మెనీ ఏకర్స్ ఆర్ పెండింగ్ దేర్? పురుషోత్తపట్నం 128 crores. అది ఈ మొత్తం లాస్ట్ టైం తమరు చెప్పినట్టు అబౌట్ 996 crores పోలవరం పేమెంట్స్ ఉన్నాయి సార్. దాంట్లో అబౌట్ 500 crores చిల్లర్ విల్ బి ల్యాండ్ ఎక్విజిషన్. అది కాదు, ఇది ఓన్లీ పురుషోత్తపట్నం. అంటే 128 crores. పురుషోత్తపట్నం మనం పెట్టింది సెపరేట్ ఇరిగేషన్ అది పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇది సార్. అలానే ఇప్పుడు చూపించిన ప్రయారిటీ ప్రాజెక్ట్లో చింతలపూడి ఒకటి ఉంది సార్. అది దాంట్లో కూడా 86 acres ల్యాండ్ ఎక్విజిషన్ అయింది సార్. అవార్డ్ కూడా పాస్ అయింది. పేమెంట్స్ ఆర్ డ్యూ సార్. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉందమ్మా. దాంట్లో ఎంతవరకు చేయగలుగుతామో అవి చూసి, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కూడా ఉంది దాంట్లో. అది కూడా ఒకసారి తీసుకోండి. మనం అనుకున్న స్కీమ్లో ఏ విధంగా కంప్లీట్ చేయగలుగుతాం వర్కౌట్ చేద్దాం సార్. మనకి ట్రెడిషనల్ లష్కర్ సిస్టమ్ కంప్లీట్గా లష్కర్లు లేరు సార్ ఇప్పుడు. సో అది లేకపోవడం వల్ల మనకి థైలాండ్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. దానికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం మనం ఆలోచించి చేసుకోవాల్సి ఉంది సార్. ఇప్పుడు నిన్న మొన్న నేను చూసాను, మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసేవాళ్ళం. మళ్ళీ లాస్ట్ టైం వస్తే అన్నీ డీఫంక్ట్ అయితే రివైవ్ చేసాం. ఇప్పుడు పంప్ సెట్స్ కూడా కొన్ని దొంగిలించే పరిస్థితి వచ్చారు, అవి కూడా పోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. మెయింటెనెన్స్ చేయకుండా, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ యొక్క ఫెయిల్యూర్ వల్ల చాలా వరకు డీఫంక్ట్ అవుతున్నాయి. డీఫంక్టే కాకుండా ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కూడా అవుతా ఉంది, థెఫ్ట్ కూడా జరుగుతున్నాయి. వీలైతే వీ వాంట్ టు కాల్ వన్ టెండర్, పీపీపీ మోడల్లో ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసి అవుట్ సోర్సింగ్ కింద మనకి ఏదైతే దగ్గర 10 lakh acres ఆఫ్ ఇరిగేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో 4 lakh acres నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ఇవన్నీ రిపేర్లు రావడం కానీ, డీఫంక్ట్ కానీ, మిస్మేనేజ్మెంట్ కానీ వీటి వల్ల. దానికి కూడా నేను టెండర్ పిలవమన్నాను. పిలిచి అవుట్ సోర్సింగ్ చేస్తాం. శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ విల్ బ్రింగ్ ఇట్. సార్ ఇరిగేషన్లో సార్ ఓఎండ్ఎం వర్క్స్ మనం జనరల్గా సార్ ఏప్రిల్లో వీళ్ళు అసర్టైన్ చేసేసి ఏప్రిల్లో పంపించిన తర్వాత శాంక్షన్ వచ్చేసరికి జూన్ అయిపోతుంది సార్. టెండర్లు అయ్యేసరికి అప్పటికి వాటర్ వచ్చేస్తుంది సార్. దానివల్ల ఓఎండ్ఎం వర్క్స్ అలాంటివి ఉండవు. ఒకప్పుడు ఇవన్నీ తక్కువ టైం పెట్టి పని చేయకుండా డబ్బులు తీసుకోవడం చేసేవాళ్ళు. ఈ మరి ఉండవు. ఈసారి ఓఎండ్ఎం అన్నీ కూడా రెగ్యులర్ టైం బోర్డ్ ప్రోగ్రామ్ పెడతాం. వెల్ ఇన్ అడ్వాన్స్ విల్ కంప్లీట్ ఇట్. Yeah, they will do it.
So good evening, sir. Sir, Collector Nellore, sir. Sir, we have Somashila project, sir. Two issues, sir. తమరు కూడా చూసారు సార్ లాస్ట్ టైం విజిట్లో. హై లెవెల్ కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ జరిగినాయి సార్. దాంట్లో పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి అండ్ అనదర్ ఒక 1200 acres కూడా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉన్నాయి సార్. అదొకటి. రెండోది సోమశిలది లాస్ట్ టైం అప్రూవ్ చేసిన వర్క్లో సార్ కొంతవరకు ఎమర్జెన్సీ వర్క్ వీ హ్యావ్ టేకన్ అప్ సార్. ఆ బిల్లు కూడా మనకు ఫినాన్స్లో ఇప్పుడు పెండింగ్ ఉంది సార్. ఇఫ్ దట్ క్యాన్ బి క్లియర్ వీ విల్ బి ఏబుల్ టు టేక్ ఇట్ అప్ సార్. ఏ వర్క్ కూడా దెర్ ఆర్ సమ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్, అందుకని ప్రియారిటైజ్ చేస్తున్నాం. ప్రియారిటైజ్ చేసిన ప్రాజెక్ట్ని ఫుల్గా ఖర్చు పెట్టి దాన్ని 1 year 2 yearsలోనే ఎగ్జిక్యూషన్ తీస్తున్నాం. కాబట్టి మీరు చెప్పింది కూడా హై లెవెల్ కెనాల్ ఎంతవరకు చేసిన తెలియదు, కానీ రిపేర్లు అవన్నీ చేయమని చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఇప్పుడు అందిరినీవా ఉంది. అందిరినీవా లాస్ట్ వన్ నీళ్ళు రావడం లేదు. వీ విల్ కంప్లీట్ దట్ అందిరినీవా. లేకపోతే వెలుగొండ ఉంది, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. వీ వాంట్ టు కంప్లీట్ దట్ వెలుగొండ. అదే మరి అనకాపల్లి వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే నీళ్ళని విశాఖపట్నానికి వెళ్తాయి. దట్ వీ హ్యావ్ టు కంప్లీట్. పోలవరం 12,100 కోట్లు ఖర్చు పెట్టి 2027కి మనం పూర్తి చేసుకోగలిగితే దట్ విల్ బి ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. లైక్ దట్ ఇంత మునుపంతా కూడా తిన్నుగా దీనికి ఖర్చు పెట్టుకుని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈసారి ఫోకస్ అప్రోచ్తో 1 by 1 చేసుకుంటూ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అట్ రికార్డ్ స్పీడ్. దెన్ సార్ నమస్తే అండి. సార్ 2 points సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు కలెక్టర్స్ ఉన్నారు కాబట్టి మేజర్గా ఏంటంటే రేపు 14వ తారీఖున నీట్ సమ్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్. డీసీ ఎలక్షన్స్ 17 ఉన్నాయి. కొంచెం సాధ్యమైనంత వరకు కొంచెం రైతు ఇంట్రెస్ట్ తీసుకొని కొంచెం ప్రశాంతంగా ఏకగ్రీవంగా ఈ విధంగా ఒకటి సహకరించమని ఒకటి కోరుతూ ఉన్నాం సార్. ఒకటి అదేవిధంగా రెండోది ఏంటంటే మేజర్ ప్రాబ్లం మనకి ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు ఆ రిజర్వాయర్స్ కానీ, ట్యాంక్స్ కానీ, కెనాల్స్ కానీ బ్రీచెస్ పడినప్పుడు అది ఇమీడియట్లీ క్లోజ్ చేయవలసి వస్తుంది సార్. ఒక 1 week 5 daysలో. లేకపోతే పొలాల మీద కానీ ఊళ్ళ మీద కానీ పోతూ ఉన్నాయి. దాన్ని క్లోజ్ చేయాలని అంటే మేము ఎస్టిమేషన్ వేసి వర్క్ చేసి తర్వాత ఫైనాన్స్ పంపిస్తుంటే ఆల్రెడీ చేసిన వర్క్కి మేము శాంక్షన్ ఇవ్వని చెప్పి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం TR-27లో ఎమర్జెన్సీ వర్క్స్ కింద కలెక్టర్స్ శాంక్షన్ ఇచ్చి అంటే చిన్న చిన్న వర్క్లే కాబట్టి చేయమని చెప్పారు, కానీ అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సార్ గ్రౌండ్లో. అది కొంచెం అది కూడా ఒకసారి మీరు సజెషన్ ఇస్తే, ఎందుకంటే తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలని కూడా బ్రీచ్ మనం కంట్రోల్ చేయాలి. అది ఒకటి కొంచెం మాకు ప్రాక్టికల్గా ఇబ్బంది వస్తుంది సార్. అది ఒకటి మీ దృష్టిలో కూడా పెడతా ఉన్నాం సార్ డైరెక్షన్ వాళ్ళకి మాకు ఇస్తారని. మూడవది ఏంటంటే కొంచెం ఈ O&M ప్రాబ్లం ఉంది. గతంలో ఏంటంటే మనం నీటి తీరు పన్ను వసూలు చేసే వాళ్ళు కొంతవరకు సరిపోయేది సార్. ఈ 3 years 4 నుంచి వసూలు చేయట్లా. కొంచెం నెమ్మదిగా మళ్ళీ కలెక్టర్స్ కొద్దిగా దాన్ని అలవాటు చేసి, అంటే వసూలు చేయమన్నాం కదా మళ్ళీ ఇంట్రెస్ట్ వేసి, అంటే లాస్ట్ టైం మళ్ళీ 24% అంత ఇంట్రెస్ట్ వేశారు. ఆ 4 years అట్లా కాకుండా కొద్దిగా వాళ్ళు అలవాటు చేస్తే మాకు మళ్ళీ O&Mకి మాకు ఉపయోగపడుతుంది సార్. అది ఒకటి కొంచెం మళ్ళీ మొదలు పెడితే బాగుంటుందేమో అనేది ఒకసారి మీ దృష్టిలో పెడతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ విత్ రెస్పెక్ట్ టు Mega Trigada reservoir, sir, the reservoir is presently maintained by irrigation department, sir, but there are no adequate under that particular reservoir, sir. It is purely used for the drinking water needs of municipal corporation, sir, for Visakhapatnam city, sir. Akkada out of 6 shutters, sir, only 4 shutters are only working, sir. 2 shutters are dysfunctional, sir. Ante kaakunda గతంలో ఛానల్ అంతా కూడా కూడిపోయింది సార్. బోత్ ద Mega Trigada channel as well as the Kontagada channel, sir, which runs right next to the airport, sir. In 2021, because of flooding, sir, the flight operations were stopped for some time, sir. That risk is there, sir. Even if heavy rains come, there is a possibility of flooding of the tarmac, sir. So, kabatti adi urgent ga work take up cheyali, sir. Adi 5.5 crores estimate has been prepared and sent, sir. Adi kodiga irrigation ayakat lekapothe kuda irrigation department adi take up cheyamani korutunnam, sir. Either irrigation department or municipal corporation, both any one of these two, they has to complete. రేపు ఒకసారి మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. ఇరిగేషన్ సంబంధం లేనప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇస్తే సబ్మిషన్ సార్. If the municipal administration is willing, we will transfer that reservoir to them, sir. ఎక్స్క్లూజివ్గా వాటర్ కాబట్టి కంటిన్యూ మీరు మానిటర్ చేసుకోవడం సబ్మిషన్ సార్. దీని గురించి డిస్కషన్ వచ్చింది సార్. అప్పుడు MAD మినిస్టర్ గారు ఏమన్నారంటే టెక్నికల్ క్యాపబిలిటీ ఫర్ మెయింటైనింగ్ ద రిజర్వాయర్ ఇస్ వెస్ట్ విత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్, లెట్ దెమ్ మెయింటైన్, బట్ ఇఫ్ డైరెక్షన్ ఇస్ గివెన్ సార్ దే విల్ స్పెండ్ ఫ్రమ్ ద MAD ఫండ్స్, సార్. మెయింటెనెన్స్ దే విల్ డూ సార్ MAD ఫండ్స్ నుంచి. యూ డూ వన్ థింగ్, ఎస్టిమేట్స్ తయారు చేసి యూ కంప్లీట్ ది వర్క్,
వాళ్ళు పే చేస్తారా మీరు పే చేస్తారా విల్ డిసైడ్ యూ స్టార్ట్ ది వర్క్. We'll do that, sir. ఓకే ఓకే అండి. దెన్ 8:12 అయింది. మళ్ళీ ఈరోజు ఒక అజెండా, మెయిన్ అజెండా 2 hours బ్యాక్లాగ్ కూడా ఉంది. టుమారో మార్నింగ్ విల్ మీట్ బై 9 o'clock. Now we will disperse for dinner. Thank you. Thank you, sir. All the officers are requested to join for dinner and all the hall ministers. And tomorrow, please gather at the same hall at 8:30 a.m. Thank you. సార్ 9 అన్నారు మరి ముందే మనం వచ్చి ఉండాలి కదా, సో 8:45